హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను చికెన్ బిర్యానీని. ఈ చికెన్ బిర్యానీని ప్రాసెస్ని సింప్లిఫై చేసి నేను ఎలా చేస్తానో అది మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. మరి నేను ఎలా చికెన్ బిర్యానీ చేస్తానో చూద్దాం. ఇక్కడ నేను మీడియం సైజ్ ముక్కలుగా తీసుకున్నానండి చికెన్ని. మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు నేను ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే చికెన్ బిర్యానీ మసాలా అండి. ఇక్కడ నేను షాన్ బిర్యానీ మసాలా యూజ్ చేస్తున్నాను. అది 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నానండి. ఇది మీ స్పైస్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్రాసెస్ మొత్తాన్ని నేను ముందు రోజు నైటే చేసుకుంటానండి. ముందు రోజు నైటే చేసుకొని మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మీకు టైం లేకపోతే ఒక 1 అవర్ అన్నా నానబెట్టుకోండి ఇలాగా మ్యారినేషన్ని. తర్వాత నేను మందపాటి గిన్నె తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఈ చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఏమీ యూజ్ చేయనండి. ఆ ప్రాసెస్ నాకు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. ఆ ఫ్రైడ్ ఆనియన్ సరిగ్గా ఫ్రై అవ్వక ఆ మాడు వాసన మన బిర్యానీ ఆ ఫ్లేవర్ని అంతా చెడగొడుతుంది. కాబట్టి నేను ఇలాగే చేస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఏమి యూజ్ చేయను. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే ముందు రోజు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నానో నేను చికెన్ని, ఆ చికెన్ని కూడా వేసుకుంటున్నాను. నేను దమ్ చేసేటప్పుడు చికెన్ని పచ్చిగా వాడనండి. ఇలా 40% కుక్ చేసుకున్న చికెన్ని దమ్కి యూజ్ చేస్తాను. చూసారు కదా, ఎక్కువ ఉడకక్కర్లేదు. జస్ట్ 40% ఉడకపెట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. మినిమం అరగంట కంపల్సరీ నానబెట్టాలి. అలాగే స్పైసెస్ జీలకర్ర, యాలుకలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు, షాహీ జీరా, వీటన్నిటిని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో వేసేసుకుంటున్నాను. వీటితో పాటు ఉప్పు. ఈ ఉప్పు రైస్కి తగినట్టు వేసుకోవాలండి. మనం బియ్యం ఎంత వేస్తున్నామో క్వాంటిటీ దానికి తగ్గట్టు. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేసి తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మనకి రైస్ పట్టుకొని అలా ప్రెస్ చేయంగానే బ్రేక్ అవ్వాలండి. అంతవరకు కుక్ చేసుకోవాలి 70%. చూసారు కదా, మరీ ఎక్కువ అయితే మళ్ళీ ముద్దయిపోతుంది. జస్ట్ అలా బ్రేక్ అయితే చాలు. వీటిలో ఉన్న నీటిని మొత్తాన్ని డ్రైన్ చేసేసుకొని రైస్ని మాత్రం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక 40% కుక్ చేసుకున్న చికెన్లో నుంచి నేను ఒక హాఫ్ అమౌంట్ని వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి. కొంచెం పెద్ద ముక్కల్ని కిందే ఉంచేసి కొంచెం చిన్న ముక్కల్ని కొంచెం గ్రేవీని పక్కన పెట్టుకున్నాను. ఈ హాఫ్ చికెన్లో నేను పుదీనా, కొత్తిమీర వేసుకొని మనం ఉడకబెట్టుకున్న రైస్లోంచి ఒక హాఫ్ అమౌంట్ని ఒక లేయర్గా వేసుకుంటున్నాను. ఇలా రైస్ వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఇందాక పక్కన పెట్టుకున్న మిగతా చికెన్ కూడా వేసేసుకోవాలి. దీని మీద కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా దీని మీద ఒక లేయర్గా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇక్కడ నేను మంచి ఫ్లేవర్ కోసం, కలర్ కోసము వేడి పాలల్లో కుంకుమ పువ్వుని నానబెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు పాలతో సహా ఆ కుంకుమ పువ్వు పాలని అందులో వేసేస్తున్నాను. మీరు కావాలంటే కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గోధుమ పిండితో మూతని టైట్గా పెట్టడానికి నేను పెట్టనండి. ఇక్కడ నేను అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా కరెక్ట్గా సరిపోతుంది. పెట్టిన తర్వాత టైట్గా మూతని ప్రెస్ చేయాలి. ఇక్కడ నేను 10:35కి ఈ దమ్ చేయడం స్టార్ట్ చేశాను. 10:35 స్టార్ట్ చేసినప్పుడు దీన్ని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. 6 మీద పెట్టుకున్నాను. ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ తర్వాత 6లో ఉన్న ఫ్లేమ్ని 2కి లోకి పెట్టుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ పాటు
లోలో కుక్ చేసుకోవాలి, లో ఫ్లేమ్ మీద. చూసారు కదా, ఒక 10 మినిట్స్కి హాఫ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఆఫ్ చేయొచ్చు, ఎక్కువ చేస్తే మాడిపోతుంది. మీరు చూసినట్లయితే ఆవిరి బయటకు వస్తుంది కదా, ఇలాంటి టైంలో మీరు పర్ఫెక్ట్గా మీ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఆఫ్ చేయండి. ఒక్క 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మూత తీసి మీ బిర్యానీని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ నాకు సింపుల్ అనిపిస్తుందండి. ఎస్పెషల్లీ ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోవడమే బెటర్ అనిపిస్తుంది. అవి ప్రాపర్గా ఫ్రై చేసుకోకుండా వేసినట్లయితే మన బిర్యానీ స్మెల్ కానీ మొత్తం మారిపోతుంది. చూసారు కదా, అడుగున బాటమ్ ముక్కలు కూడా ఏవి మాడిపోకుండా చక్కగా కుక్ అయ్యాయి. మీకు కూడా ఈ ప్రాసెస్ కానీ నా రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.